హలో గాయ్స్. సో ఏంటి నీ బొట్టలు పెట్టుకుంటాను అనుకుంటున్నారా? సో బేసిక్గా ఈరోజు కార్క్లో ట్రాన్స్ ప్రైడ్ జరుగుతుంది. సో అది చూడటానికి వెళ్తున్నాను అనమాట. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఎగ్జాక్ట్ 2కి గ్రాండ్ పరేడ్ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అట్లాగే యశ్వంత్ కూడా నాతో పాటు వస్తున్నాడు. హాయ్ యశ్వంత్. హాయ్. అండ్ రోహిత్ వాళ్ళు పార్ట్ టైంకి వెళ్ళారు. సో వాళ్ళ కోసం మేము క్యారేజ్ తీసుకెళ్తున్నాం, బాక్స్. ఏం వండాం యశ్వంత్ ఈరోజు? ఎగ్గు పులుసు. సో యా, వెదర్ బాగుంది, చలి ఏం పెద్ద లేదు, బట్ సేఫ్ సైడ్ కోసం అని చెప్పి జాకెట్ వేసుకున్నా, ఎందుకంటే యూ కాంట్ ట్రస్ట్. ఒకసారి క్లౌడ్స్ చూడండి ఎట్లున్నాయో. ఇప్పుడు వాన పడుతుందో తెలీదు. ఇప్పుడు నా వెనకాల ఉన్నది బియర్ ఫ్యాక్టరీ అనమాట, హైకిన్స్ బియర్ ఫ్యాక్టరీ. అండ్ మీకు యాపిల్ ట్రీస్ ఉన్నాయి. ఓకే, అవన్నీ బియర్లు తయారు చేసే ఐ థింక్ ఏవో క్యాన్స్ అనుకుంటా. చాలా పెద్ద ఫ్యాక్టరీ అది. సో మేము వెళ్తున్నాం ప్రైడ్ పరేడ్లో కదా. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది, 2 దాటుతుంది. ఐ థింక్ మేము టైంకి రీచ్ అవుతామని అనుకుంటున్నాం. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎండ బాగుంది, నడవటం వల్ల కొంచెం చెమటలు వచ్చిన అందుకే జాకెట్ తీసేసి చీరలో పట్టుకున్నాను అనమాట. సో కొంచెం సిటీ చూడండి ఇలా. సో ఆ వంతెన దాటి అవతలకి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు ఇక్కడికి ఈ బ్రిడ్జ్ దగ్గరికి రోహిత్ వస్తా అన్నాడు బాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఎండ అయితే బీభత్సంగా ఉంది. రెడ్ సిగ్నల్ గ్రీన్గా అవుదామని వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చూద్దాం. ఎండ్ ఉంది గైస్ ఫైనల్లీ. అండ్ ఇక్కడ ఎండ అంత మంచిది కాదని చాలామంది చెప్పారు. కూలింగ్ గ్లాసెస్ వాడమని సజెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే యూవీ రేస్ డైరెక్ట్గా పడతాయి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ స్కిన్ అని చెప్తున్నారు. మేము కంగారుగా వచ్చేసాం, బీభత్సంగా చెమటలు వస్తున్నాయి. ఫైనల్లీ రోహిత్ వస్తున్నాడు, అదిగో అక్కడ అన్నాడు అనమాట. వాడికి యశ్వంత్ బాక్స్ తీసుకొని వెళ్తున్నాడు. నేను ఎండలో నడవలేను, వెళ్ళి బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్పాను. సో యశ్వంత్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి రోహిత్కి బాక్స్ ఇచ్చేసి వస్తే ఇద్దరం కలిసి ఇంకా ప్రైడ్ పరేడ్కి వెళ్తామన్నమాట. చూద్దాం. సో కార్క్ ట్రాన్స్ ప్రైడ్ అనేది 2022లో స్టార్ట్ అయిందనమాట. ఇది కార్క్ సిటీలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ ప్రైడ్ ఈవెంట్గా చాలామంది చెప్పారు. అలాగే దీన్ని స్టార్ట్ చేసింది సాయర్ స్మాకిన్ అండ్ లూయిస్ ఓడెనల్ అనే ఇద్దరు యాక్టివిస్ట్స్ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో బేసికలీ దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి సోలిడారిటీ, సంఘీభావం చూపించడానికి, అలాగే వారి హక్కుల కోసం పోరాడటానికి స్టార్ట్ చేశారు. సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది 2022 July 9th గ్రాండ్ పరేడ్ నుంచి మొట్టమొదటి ట్రాన్స్ ప్రైడ్ స్టార్ట్ అయింది. దీంట్లో 200 మెంబర్స్ పైగా వచ్చారనమాట అప్పట్లో. ఈ ఈవెంట్ యాక్చువల్గా ప్రైడ్ ఈజ్ అ ప్రొటెస్ట్ అనే థీమ్తో స్టార్ట్ అయింది ఆ టైంలో. సో బేసికల్గా 2023లో ట్రాన్స్ ప్రైడ్ సెకండ్ ఎడిషన్ July 1st హోస్ట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ అటెండ్ అయ్యారనమాట. సో అప్పటి థీమ్ వచ్చేసరికి బ్రేక్ ది బైనరీ అనే థీమ్తో జరిగింది. సో దీని మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్జెండర్, క్వేర్, ఇంటర్సెక్స్, అట్లాగే నాన్ బైనరీ కమ్యూనిటీ మెంబర్స్ మీద సమాజంలో ఉన్న స్థానాన్ని గురించి సెలబ్రేట్ చేసుకున్నారు. సో అది కూడా సేమ్ గ్రాండ్ పరేడ్ నుంచి ప్యాట్రిక్ స్ట్రీట్ మీదుగా మార్చ్ జరిగింది. సో అప్పట్లోనే ఇది ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల కోసం వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్రదర్శనగా నిలిచిందనమాట.
ఈవెంట్‌లో స్పీకర్స్, పెర్ఫార్మర్స్ అండ్ అట్లాగే కార్క్ ఎల్‌జీబీటీ ఆర్కైవ్ లాంటి చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయి. సో, వాళ్ళు మాక్సిమం వాళ్ళ హ్యాండ్ రిటన్ బ్యానర్స్ అన్నీ ప్రెజెంట్ చేశారు. అండ్ అట్లాగే ఈ పరేడ్ ట్రాన్స్ కమ్యూనిటీ సొసైటీలో ఎదుర్కొన్న సవాళ్ళు, ఐ మీన్ ముఖ్యంగా ఎస్పెషల్లీ హెల్త్ కేర్ అండ్ డిస్క్రిమినేషన్, హేట్ క్రైమ్‌కి అగెయిన్స్ట్‌గా ఒక మంచి ప్లాట్‌ఫామ్ లాగా ఉపయోగపడిందనమాట. సో, ట్రాన్స్ ప్రైడ్ కార్క్ గ్రాస్ రూట్ వాలంటీర్ గ్రూప్‌గా ట్రాన్స్ హక్కుల కోసం పోరాడుతూ సమాజంలో సమానత్వం మరియు ఆమోదం కోసం ఈ ట్రాన్స్ ప్రైడ్ అనేది దే ట్రైయింగ్ హార్డ్ అనమాట. సో, అలాగే ఇక్కడ మాకు ఈవెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అగైన్ వి కేమ్ బ్యాక్ టు గ్రాండ్ పరేడ్ లైబ్రరీ. అక్కడ ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కొంతమంది సో, రీసెంట్‌గా ట్రాన్స్ కమ్యూనిటీ మీద జరుగుతున్న క్రైమ్స్ గురించి అట్లాగే హెల్త్ కేర్‌లో ఇంకా ఎలాంటివి తీసుకురావచ్చు అనేవన్నీ గూడా డిస్కస్ చేసుకున్నామనమాట. సో, అట్లాగా మా పరేడ్ ఎండ్ అయింది. బట్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. నేను యాక్చువల్‌గా ఆగస్ట్ 3న ఆగస్ట్ 4న కార్క్ ప్రైడ్ అటెండ్ అవ్వాల్సుండే. బట్ కానీ వీసా అవన్నీ ఇష్యూస్ వల్ల కుదరలేదు. నాకు చాలా మిస్ అయ్యానని ఫీల్ అయింది. బట్ వచ్చిన వెంటనే ట్రాన్స్ ప్రైడ్ జరగడం, దాంట్లో నేను కూడా అటెండ్ అవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే పాపం ఈవెంట్ అయిపోయాక యశ్వంతి ఇక్కడే వాచ్ పోగొట్టుకున్నాడు, స్మార్ట్ వాచ్. అదొకటి గుర్తుంది. అట్లాగే ఐ థింక్ హెడ్‌సెట్ కూడా పోయినట్టుంది. బట్ సమ్‌హౌ వి ఎంజాయ్డ్ అ లాట్ అండ్ దట్స్ హౌ. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ ఫాలోయింగ్, కీప్ వాచింగ్ ఐర్లాండ్ ముచ్చట్లు. బాయ్.